మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు రాహుల్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, రాజు గారు ఉన్నారు బీజేపీకి సంబంధించి, విజయ్ గారు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ కూడా. ముందుగా రాహుల్ గారు నమస్తే అండి. రాహుల్ గారు ఒక్కసారి మీ క్యామ్ ఆన్ చేయండి. నమస్కారం మేడం. నమస్తే అండి. ఏంటి ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇదే ఫలితాలు కొనసాగుతాయి అనుకోవచ్చా? ఇప్పటికే మీ ఫేస్ లో కూడా ఆనందం క్లియర్ కట్ గా కనిపిస్తోంది. చాలా ఆనందంతో ఉత్సాహంతో కాంగ్రెస్ నాయకులందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఇంకా ఫలితాలు పూర్తి స్థాయిలో రాకపోయినా ఇప్పుడు వరకు వచ్చిన వాటిల్లో లీడింగ్ అయితే సుస్పష్టంగా కనిపిస్తోంది. ఏ విధంగా చూస్తున్నారు ఫలితాలని? ముందుగా మీకు ఐన్యూస్ ప్రేక్షకులకు అదేవిధంగా ప్యానెల్ పెద్దలకు అందరికీ నమస్కారం మేడం. సో ఈ రోజు చూస్తున్నారు మీరు ఏ విధంగా ఫలితాలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రజలందరూ ఒక ఉత్కటంగా చూస్తున్నారు. అంటే ముందుగా గెలిచిన అందరికి నాయకులకు అందరికి ఏ పార్టీలో అయినా సరే మా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా ప్రజాపాలన అందరికీ స్వేచ్ఛావాసులుగానే మేము చూస్తాం. సరే ఈ రోజు మీ స్క్రీన్ లో కూడా చూస్తున్నారు మా గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి ఒక ఎంజాయ్ గా ఈ రోజు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మేము 10 సంవత్సరాలు మేము ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని ఎంత రానివ్వకుండా అధికారం రానివ్వకుండా చూసిందో, ఈ రోజు మా కష్టపడ్డ మా కాంగ్రెస్ కార్యకర్తలు 10 సంవత్సరాలు ఈ రోజు భుజం మీద జెండేసుకొని తిరిగిన కార్యకర్తలు, నాయకులు, గ్రామస్తులు వాళ్ళ ఆశీర్వాదంతో ఈ రోజు మమ్మల్ని ఈ రోజు పెద్దపీట వేసి మరి అసెంబ్లీలోనే కాకుండా సర్పంచ్లనే కాకుండా ఇప్పుడు ఈ రోజు మున్సిపల్ ఎలక్షన్ లో కూడా మాకు పెద్దపీట వేసి మరి ఈ రోజు ప్రజలు ఆదరిస్తారు. అంటే చాలా బ్రహ్మనాదం పడతారు. అంటే మాకు ఇంతకు మించినది ఇంకేం కావాలి? మీరు చూస్తూనే ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం మేడం, రిజల్ట్ అంతా అయిపోయే వరకు కూడా 70 to 75% కాంగ్రెస్ పార్టీ విజయం ఉంటది. ఈ మొత్తం టోటల్ గా ఈవినింగ్ వరకు కూడా 70 to 75% మాకు కాంగ్రెస్ పార్టీ గన్ షాట్ వస్తుంది అని మాకు ఆ నమ్మకం ఉన్నది. ముందు నుంచి కూడా మేము ఆ సర్వే మాకు ఉన్నది, మేము చెప్తున్నాం అదే. కానీ కష్టపడ్డారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎన్నో అబద్ధాలు చెప్పారు. ఎందుకంటే మీరు మొన్న చూసే ఉన్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ ద్వారా కూడా ఏం చెప్తారు, అరే ఇన్ని సంవత్సరాలు మీరు మున్సిపల్ ఎలక్షన్ లో మీరే గెలిచారు కదా, మీరే ఉన్నారు కదా, కేంద్రంలో బీజేపీ ఉన్నది, రాష్ట్రంలోనేమో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ఉన్నా కానీ అన్ని వార్డులు అన్ని మున్సిపల్ ఉన్నాయి కదా, మీ మనసులో ఉన్నారు ఏం అభివృద్ధి జరిగింది అని అంటే వాళ్ళు ప్రచారానికి తిరుగుతున్నారు మేడం. ప్రజలు నమ్మకుంటా ఈ రోజు సరే రాహుల్ గారు మీరు చెప్పిన పాయింట్ కి వద్దాం. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాల పాటు ఇక్కడ బీఆర్ఎస్ అంటే అప్పట్లో టీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు కొనసాగించింది. అక్కడ ఫలితం ఏమీ లేదు కాబట్టి ప్రజలు మీ వైపు తీర్పిచ్చారంటున్నారు. మరోపక్క సీఎం చెప్తున్నారు కదా, వచ్చే 11 సంవత్సరాలు కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, అంటే నెక్స్ట్ టర్మ్ కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అని చెప్పి. ఒకవేళ ఇప్పుడు మీరు గెలిచినటువంటి అత్యధిక వార్డుల్లో మున్సిపాలిటీల్లో కనుక డెవలప్మెంట్ లేకపోతే నెక్స్ట్ టైం ఫలితాలు భిన్నంగా ఉంటాయిగా, దాన్ని కూడా మనం గమనించుకోవాలిగా. అభివృద్ధి జరగకపోతే, డెవలప్మెంట్ జరగకపోతే, సమస్యల పరిష్కారం కాకపోతే ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుంది అనేది ఇది ఒక ఉదాహరణ అనుకోవచ్చా? మీ దృష్టి మేము కట్టుబడే ఉంటున్నాం మేడం. మేము ఏమంటున్నాం, రాహుల్ గారు ఒక్క నిమిషం మాట్లాడదాం. మరొక మున్సిపాలిటీకి సంబంధించినటువంటి బ్రేకింగ్ ఫలితానికి సంబంధించి సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపాలిటీలో ఇక్కడ కూడా హంగ్ ఫలితాలే కనిపిస్తున్నాయి. జిన్నారం మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉన్నాయి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 11. కానీ ఏ పార్టీకి అయితే మనకి మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసినట్టు కనిపించట్లేదు, టచ్ చేసినట్టు కూడా కనిపించట్లేదు. బీఆర్ఎస్ పార్టీకి 7 వార్డులకి సంబంధించి గెలుపొందింది, కాంగ్రెస్ పార్టీ 6 వార్డులకు సంబంధించి గెలుపొందింది, బీజేపీ 4, ఇతరులు 2 చోట్లయితే గెలిచారు. ఇంకా ఒక్క వార్డులో ఫలితం రావాల్సింది. ఆ ఒక్క వార్డులో ఫలితం ఏ పార్టీకి వచ్చినా సరే మ్యాజిక్ ఫిగర్ ని టచ్ చేసే అవకాశం లేదు. సో అక్కడ హంగ్ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. జిన్నారంలో ఏ పార్టీ కూడా స్పష్టమైన మెజారిటీ రాలేదు. జిన్నారం మున్సిపల్ చైర్పర్సన్ బీసీ జనరల్ కు రిజర్వ్ చేశారు. ఇంకా ఒక వార్డులో అయితే ఫలితం రావాల్సి ఉంది. ఒకవేళ ఫలితం వచ్చినప్పటికీ కూడా అక్కడ ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేయలేదు కాబట్టి, మ్యాజిక్ ఫిగర్ టచ్ చేయలేదు కాబట్టి మెజారిటీ అయితే రాలేదు. అక్కడ హంగ్ అయితే వచ్చే అవకాశాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎస్ రాహుల్ గారు, హంగ్లు ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి ఈ మధ్య. ఇప్పుడు చూసిన దాని ప్రకారం అటు కేతనపల్లి కావచ్చు, జనగాం కావచ్చు, ఇబ్రహీంపట్నం కావచ్చు, ఇప్పుడు ఇది కావచ్చు, వరుసగా హంగ్ 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 అన్న ఫలితాలే మనం ఎక్కువగా వింటూ ఉన్నాం. లోకల్ అభ్యర్థులు వారి వారి స్థానాల తగ్గట్టుకు ఆ అంగే ఏర్పడింది. ఎవరు అంచనా కూడా అంచనా వేయకుండా కూడా ఈ రోజు అంగే ఏర్పడుతుందంటే సరే చూద్దాం, దాన్ని కూడా వేచి చూడాలి. ఫైనల్ గా ఏం చేస్తారు ఏందని, వాట్ స్టేక్ నిమిషము ఒక ఉత్కంఠగా మారుతుంది మేడం. ఈ ఎలక్షన్ లో చాలా ఒక వేడిగా జరుగుతుంది. ఎందుకంటే చూడాలి, వేచి చూడాలి ఏం జరుగుతుంది ఏందని, ఏ జిల్లాలో ఎట్లా వస్తుంది, మేము ఏ విధంగా మేము మా హామీలు మా పథకాలు కానీ మాకు కూడా అనిపిస్తుంది కదా మేడం. మా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ తీర్పు మున్సిపల్ గ్రౌండ్ లో ఎట్లుంది, మా రిపోర్ట్ అనేది
మున్సిపల్ ద్వారా కూడా మేము డిసైడ్ కాగలుగుతాం. అంటే రేవంత్ రెడ్డి గారు మీరు అన్నారు కదా ఇందాక 11.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ఉంటారని చెప్పి. రేవంత్ రెడ్డి గారు సీఎం చెప్పిన మాటను మరొకసారి చెప్పా అంతే. ఎస్ మేడం, అదే నేను కూడా అదే గుర్తు చేస్తున్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఓవర్ కాన్ఫిడెంట్ తో కాదు మేడం, కాన్ఫిడెంట్ తోని ఒక కంకణం కట్టుకొని ఈ రోజు ఒక పక్కన సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి ఖజానా ఖాళీగా ఉంది. లంకి బిందెలు అనుకుంటే ఇక్కడ ఖాళీ బిందెలు కనిపించాయి. ఏ విధంగా కావాలంటే మీరు తీసుకున్న ఆర్థిక శాఖ ఇక్కడ ఏం జరిగే సిచ్యువేషన్స్ లేవంటున్నారు. ఎప్పుడు అమలు చేస్తారంటే చేస్తాము, అది ఎప్పుడనేది తెలియదు. అది ఎలక్షన్స్ అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు చేస్తారా లేదంటే ఎప్పుడు చేస్తారా అది టైం చెప్పట్లా. చేస్తాము, సమయం పడుతుంది అంటున్నారు. దానికే సమయం లేదు, దానికే నిధులు లేవు. మున్సిపాలిటీలో అనేక సమస్యలు ఉన్నాయని చెప్పి మీరే ప్రచారాల్లో హోరెత్తించారు. మరి ఆ సమస్యలన్నింటినీ కూడా తీర్చాల్సిన బాధ్యత ఇప్పుడు అధికార పార్టీ మీ మీద ఉంది. ఆ తీర్పు కూడా మనకు కనిపిస్తోంది. ఎస్ మేడం, మేము 100% మా బాధ్యత మీ చేసుకొని ఈ రోజు మాకు ఏవైతే వచ్చినాయో, మాకు ఎంత మెజారిటీ వచ్చిందో మేము ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ ఏ వార్డులో కానీ ఏ మున్సిపాలిటీలో గెలిచిందో కానీ మేము ఈ రాష్ట్రం మీద మాకు బాధ్యత ఉంటుంది. ఈ రోజు మీరు అన్నట్టు అధికారంగా మేము ఉన్నాం కాబట్టి, అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేము ఏ విధంగా అయితే మేము అభివృద్ధి చేస్తున్నామో, ఇప్పుడు ఈ రోజు మున్సిపల్ ఎలక్షన్ కదా మేము చెప్తున్నాం, మీరు ఆన్ ద స్క్రీన్ లో నేను రికార్డ్ కూడా చేసుకోండి. మేము అభివృద్ధి చేసినాకనే మా కార్యకర్తలైనా మా నాయకులైనా నెక్స్ట్ సారి ఓటు అడుగుతారు ఆ వార్డులో కానీ ఆ గల్లీలో కానీ. ఎందుకంటే ఆ చిత్తశుద్ధితో కమిట్మెంట్ తో పనిచేద్దామని చెప్పి ఈ రోజు 10 సంవత్సరాల తర్వాత మాకు ఇంత భారీ మెజార్టీ ప్రజలు నమ్మి మరి ఈ రోజు కాంగ్రెస్ చూసి మరి ఈ రోజు గెలిపిస్తున్నారంటే మాకు ఆ నమ్మకంతో మేము పనిచేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అయినా ఎమ్మెల్యేలైనా అందరు ప్రతి ఒక్కరు సహకరించి వారి నిధులు కేటాయిస్తారు. ప్రతి ఒక్క గల్లీ కూడా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి 10 సంవత్సరాల్లో గల్లీ చూస్తే ఎట్లున్నాయో అందరూ చెప్పలేని స్థితిలో మేడం. ప్రజలు మీ డెవలప్మెంట్ చూసి ఈ ఫలితాలు ఇస్తున్నారు అంటున్నారు.